ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీ అందరికీ ఉదయకాలపు వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ధ్యానాంశం, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ప్రియమైన వారులారా, మన జీవితంలో రెండు పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. మొదటిది శ్రమ, రెండవది సంతోషం. దేవుడు మనకు ఈ రెండు పరిస్థితుల్లో ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు. శ్రమలలో ప్రార్థన చేయాలి. మనకు కష్టాలు వచ్చినప్పుడు చాలామంది భయపడతారు, బాధపడతారు. కొందరు దేవుడి నుండి దూరం అవుతారు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థించు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా దేవుడు వినడానికి సిద్ధముగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 34వ కీర్తన 17వ వచనం ఈ విధంగా చెబుతుంది, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. అంటే మీరు ఒంటరిగా లేరు, దేవుడు మీతో ఉన్నాడు. సంతోషంలో స్తోత్రము చేయాలి. మనకు మంచి జరిగినప్పుడు చాలామంది దేవుని మర్చిపోతారు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, సంతోషంలో కీర్తనలు పాడమని. మనకు ఉన్న ప్రతి ఆశీర్వాదం నుండి శ్వాస కూడా ఆయన వరమే. అందుకే మనం కృతజ్ఞతతో దేవుని స్తుతించాలి. జీవితానికి సమతుల్యం. ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యం నేర్పుతుంది. కష్టంలో దేవుని వెతుకు, సంతోషంలో దేవుని మర్చిపోకు. ప్రార్థన మనలను దేవునికి దగ్గర చేస్తుంది. స్తోత్రము అనేటువంటిది మన హృదయాన్ని ఆనందముతో నింపుతుంది. ఒక చిన్న ఉదాహరణ మీతో చెప్తాను. ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని ప్రార్థిస్తాడు. అతని జీవితం ఎప్పుడూ బాధతోనే ఉంటుంది. కానీ మరొక కష్టంలో ప్రార్థిస్తాడు, సంతోషములో స్తోత్రములు చెల్లిస్తాడు. అతని జీవితం శాంతితో నిండి ఉంటుంది. ప్రియమైన వారులారా, నేను ముగిస్తూ ఈరోజు నుండి ఒక నిర్ణయం తీసుకుందాం. ఏ స్థితిలోనైనా దేవునితో ఉండాలి. ప్రియమైన వారులారా, మనం కష్టములు వచ్చినప్పుడు, సంతోషము కలిగినప్పుడు కష్టాల్లో ప్రార్థన చేసేవారిగాను, సంతోషము కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించేవారుగాను, దేవుణ్ణి మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో ఉండకుండా, సంతోషములో సంబరాల్లో పడిపోయి దేవుణ్ణి విడిచిపెట్టే స్థితిలో మనం ఉండకుండా సంతోషంలో కూడా దేవుణ్ణి స్తుతించేవారిగా ఉందాం. కష్టములో దేవుణ్ణి ప్రార్థన చేసేటువంటి వారిగా ఉందాం. అటు ధన్యత దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రియమైన వారులారా, ఒక గొప్ప జీవితాన్ని ఈ ఉదయం మనం ప్రారంభం చేసుకుంటాం. ప్రార్థన చేద్దాం. ప్రియమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మాకు నేర్పించిన నీ వాక్యానికి కృతజ్ఞతాస్తుతులయ్యా. శ్రమల్లో మేము ప్రార్థన చేయడానికి, సంతోషంలో నిన్ను స్తుతించడానికి మాకు నేర్పించి సహాయం చేయి. మా జీవితాలు నీకు మహిమ కలిగినట్లు నడిపించుము నాయన. మా ప్రభు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఈ వాక్య సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేక మందికి చేరడానికి సాధ్యమవుతుంది. మీ ద్వారా కూడా సువార్త అందించిన వారిగా దేవుడు మిమ్మల్ని వాడుకొనుటకు మరొకసారి దేవుడు కృపనిచ్చి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.